ఇంకోసారి సినిమాలో డైరెక్షన్ అనుకో చంపేస్తాను నేను. ఏం నాన్న, అమ్మాయిలు డైరెక్షన్ చెయ్యొద్దా, సినిమాలు తీయొద్దా? ఎందుకు మీ ఇద్దరు నా టాలెంట్ తొక్కేస్తున్నారు? మేమా నీ టాలెంట్ తొక్కేస్తున్నామా? అవును, లాస్ట్ టైం ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తా అని చెప్పి ₹1,00,000 తీసుకెళ్లి వారం తర్వాత ఇంటికి వచ్చావు. పోనీ షార్ట్ ఫిల్మ్తో ఇంటికి వచ్చిందంటే లేదే. షార్ట్ ఫిల్మ్ షార్ట్ కోసం కాదు, తాజ్ బంజారాలో కూర్చొని ఆలోచిస్తే స్టోరీస్ వస్తాయి, ఐడియాస్ వస్తాయి అన్నావు. పోనీ స్టోరీతో వచ్చావా? లేదే. స్టోరీస్ రావాలంటే తాజ్ బంజారాలో కూర్చొని ఆలోచిస్తే రావు, బుర్ర పెట్టి ఆలోచిస్తే స్టోరీలు వస్తాయి. తింగర్దారా. మరేం చేయను నాన్న, ఇంటర్వ్యూలో రైటర్స్ అలానే చెప్పారు, నేను కూడా బ్లైండ్ గా ఫాలో అయిపోయా. డబ్బు పోతే పోయిందే. పోయినసారి అదేదో వెబ్ సిరీస్ తీస్తానని దారిన పోయే దానికి టెర్రరిస్ట్ గెట్టప్ వేయించావు. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టావు. వాడిని విడిపించడానికి మీ నాన్నకి తల ప్రాణ తోక్కొచ్చింది. అంటే లొకేషన్స్ న్యాచురల్ గా ఉంటాయని. ఇంకా చాలా మంది ట్రయల్స్ అన్ని ఆపేసి పెళ్లి చేసుకో. నాన్న ప్లీజ్ నాన్న, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఎందుకమ్మా ఈసారి మా ఇద్దరిని లోపల పంపిద్దామనే.